జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ భద్రతా సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ దేశ ఇంధన భద్రత, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్లు అనేవి కేవలం వాణిజ్యపరమైన నిర్ణయాలని, వాటిపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని ఆయన ఘంటాపథంగా చెప్పారు. భారత్ ఎప్పుడూ తన జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, ఈ విషయంలో బాహ్య శక్తుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తుందని వస్తున్న వార్తలకు ఆయన పరోక్షంగా తెరదించారు. భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉంటుందని, ప్రపంచ మార్కెట్ పరిస్థితులను బట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని జయశంకర్ ఈ వేదికగా ప్రపంచ దేశాలకు సందేశమిచ్చారు. చమురు కంపెనీలు తమ లాభ నష్టాలు, లభ్యత, ఖర్చులను బేరీజు వేసుకుని తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా భారత్ తన విదేశాంగ విధానంలో ఎవరికీ తలొగ్గబోదని మరోసారి నిరూపితమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలి భారత్పై సుంకాలను 50% నుండి 18% తగ్గించినట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25% అదనపు శిక్షాత్మక సుంకాలను కూడా అమెరికా తొలగించింది. అయితే ఈ సుంకాల తగ్గింపునకు బదులుగా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి నేతలు ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలపై భారత్ అధికారికంగా ఎటువంటి స్పందన ఇవ్వకపోయినప్పటికీ జయశంకర్ మ్యూనిచ్లో చేసిన వ్యాఖ్యలు అమెరికా వాదనకు గట్టి సమాధానంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్ ప్రస్తుతం అత్యంత సంక్లిష్టంగా ఉందని, ఐరోపా దేశాల మాదిరిగానే భారతీయ కంపెనీలు కూడా తమ ప్రయోజనాలను చూసుకుంటాయని ఆయన గుర్తు చేశారు. భారత్ కేవలం ఒకే వనరుపై ఆధారపడకుండా అమెరికా, వెనిజులా, ఇతర ప్రాంతాల నుంచి కూడా చమురు దిగుమతులను పరిశీలిస్తోందని ఆయన సూచించారు. ప్రస్తుతం భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 35% వరకు రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైనది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల టెక్స్టైల్స్, లెదర్, ఫార్మా వంటి రంగాలకు భారీ లబ్ధి చేకూరుతున్న మాట వాస్తవమే అయినా దానికి ప్రతిఫలంగా ఇంధన భద్రతను పణంగా పెట్టే ఉద్దేశం భారత్కు లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సైతం చమురు నిలిపివేతపై భారత్ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. 2026 నాటి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని, అందుకే అమెరికా వంటి అగ్రరాజ్యాలతో సంబంధాలను కొనసాగిస్తూనే రష్యాతో ఉన్న పాత అనుబంధాన్ని భారత్ కాపాడుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అమెరికా ఒత్తిళ్లకు తలొక్కకుండా ఇంధన, వాణిజ్య రంగాల్లో భారత్ సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.